హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి పంజాబీ దాబా స్టైల్ బెండకాయ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ బెండకాయలు ఈ షేప్లో మాత్రమే కట్ చేసుకోవాలి. మంచిగా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి బెండకాయలు వేయాలి. వేసి చూడండి, అది సిమ్ కాదు, హై కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా టాస్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్లో ఇలా మగ్గిపోతాయండి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు. ఇప్పుడు ఇలా అయ్యాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సపరేట్గా తీసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చిన్నగా తరుక్కొని ఆనియన్స్ వేసుకోవాలి. నేను పెద్ద సైజువి 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని టాస్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కర్రీ లీవ్స్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. కాస్త గరం మసాలా, కొంచెం సాంబార్ పౌడర్ వేసాను. వేసి చక్కగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిచ్చిన తర్వాత చూడండి, మొత్తం ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టిన టమాటో ప్యూరీ ఒక 2 నుండి 3 టమాటాలు వేసుకోవచ్చు. చిన్నవి, పెద్దవి అయితే 2 వేసుకోండి, సరిపోతాయి. కలుపుకోవాలి. మొత్తం ఆనియన్ అవన్నీ వేసాం కదా, టమాటో ప్యూరీ మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. సిమ్లోనే చేయాలి ప్రాసెస్ అంతా. మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ తర్వాత 2 నుంచి 3 మినిట్స్ తర్వాత తీసే చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అలా రిలీజ్ అయితే కుక్ అయినట్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్, టమాటో, ఉప్పు, కారం, మసాలాలు వేసాం కదా, మొత్తం బెండకాయ పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనిద్దాం ఒక 2 నిమిషాలు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, దాబా స్టైల్ కర్రీ. చపాతీలో కానీ, రోటీలో కానీ, అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు మన కర్రీ రెడీ. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.